బీసీ రిజర్వేషన్ల జీవో పైన ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ పైన హైకోర్టు స్టే విధించడంతో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. అయితే బీసీలకు సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి స్టే మాత్రం ఒక నిరాశగా మారినటువంటి వేళ ఇప్పటికే ఏదైతే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎవరైతే వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న కూడా మరో ఉద్యమానికి సిద్ధమంటూ పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే నిరసన కార్యక్రమాల్ని జిల్లా వ్యాప్తంగా చేపట్టారు. అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి పరిస్థితి. సో జయశంకర్ జిల్లా ఇన్ఛార్జ్ ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇన్ఛార్జ్ రవి పటేల్ గారు ఉన్నారు. సో ఇప్పటికే కాంగ్రెస్ చెప్తా ఉంది, మాదేం తప్పులేదు, బీఆర్ఎస్ బీజేపీ ధోకా చేసినాయి, బీఆర్ఎస్ బీజేపీ తప్పిదం వల్లనే ఈరోజు బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్తా ఉన్నారు. సో హైకోర్టు తీర్పును తెలంగాణ రాజ్యాధికార పార్టీగా ఏ విధంగా చూస్తారు? దీన్ని ఏదైతే ఇప్పుడు ఈ పార్టీల ద్వంద్వ వైఖరి ఉందో దీన్ని ప్రజలంతా కూడా ఈ తెలంగాణలో ఉన్నటువంటి 64% అంటే 3.5 కోట్ల బీసీలు కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎవరు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు అనేదాన్ని ప్రజలంతా కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. దీన్ని కర్రు గాల్చి వాత పెట్టే రోజు అతి త్వరలోనే ఉంది. పెద్ద ఎత్తున కూడా ఈ రాష్ట్రంలో మరో తెలంగాణ ఉద్యమం లాగా ఈ బీసీ ఉద్యమం రాబోతుంది. దీనికి అన్ని పార్టీలు కూడా బాధ్యత వహించి ఉండవలసి ఉంటుంది. ఈరోజు మనం ఏదైతే కోర్టులో నిన్న స్టే చూసినామో ఈ స్టే చూస్తే ఎంత దుర్మార్గంగా ఉందంటే, ఒక రెడ్డి కేసేస్తాడు, ఒక రెడ్డి వాదిస్తాడు, ఒక రెడ్డి జడ్జిమెంట్ ఇస్తాడు. అంటే ఓవరాల్గా టోటల్గా రెడ్డిలు. అంటే ఈ రాష్ట్రంలో ఓ అగ్రకులాలు ఒక రెడ్డిలే కాదు, వెలుమలు ఉన్నారు, ఇతర కులాలకు సంబంధించిన కమ్మలు ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ ఏ ఒక్కరికి లేని బాధ ఈ రెడ్డిలకే ఎందుకు? ఇది మా మొదటి క్వశ్చన్. ఇప్పుడు అసెంబ్లీలో 119 స్థానాలు ఉంటే 42 మంది అంటే 42 మంది రెడ్డిలే ఉంటారు. కానీ 64% ఉన్న 3.5 కోట్ల ఉన్న జనాలకు బీసీ రిజర్వేషన్ వద్దట అని ఒక రెడ్డి వేస్తాడు. ఈ రెడ్డి ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ఉందో, బీజేపీ ఉందో, కాంగ్రెస్ ఉందో వీళ్ళ వైఖరి కూడా బీజేపీకి తెలుసు, బీఆర్ఎస్కి తెలుసు. ఎందుకంటే ఈ యొక్క జీవో కోర్టులో కొట్టుడుపోతుంది అనే విషయం వాళ్ళకు తెలుసు. కానీ వీళ్ళంతా కలిసి అసెంబ్లీలో తీర్మానం చేసి ఏదైతే పార్లమెంటుకు పంపించారో వీళ్ళంతా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయాలి, ఇక్కడ నుండి పోయి కేంద్రం దగ్గర కూర్చోవాలి. కేంద్రాన్ని ఒప్పించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్లో వీళ్ళు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పే వీళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ విన్నే మా యొక్క ఈ నిరసన కార్యక్రమాలు ఉంటాయి. అలాగే బీజేపీ, బీఆర్ఎస్ కూడా దీన్ని ఏదైతే తాత్సారం చేస్తున్నారో వాళ్ళ మీద కూడా పెద్ద ఎత్తున మేము ప్రజల్లోకి వెళ్తాం. ప్రజల మధ్యలో ఉండి వాళ్ళు చేస్తున్నటువంటి బీసీలకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని, అక్రమాలను కూడా మేము నిలదీస్తాం. సో అంటే ఏదైతే బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ కల్పిస్తామని అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఒకవైపు, మరోవైపు ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి బీఆర్ఎస్ కావచ్చు, మరోవైపు బీజేపీ కావచ్చు, అవి కూడా ఏదైతే అధికారాన్ని చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ పైన విమర్శనాస్త్రాన్ని గుప్పిస్తున్నారు. సో దాన్ని ఎట్లా చూడవచ్చు? అయితే ఇప్పుడు ఏమవుతుందంటే, తప్పు నువ్వు చేసినావు అంటున్నావు. ఇప్పుడు కాంగ్రెస్ అనేది కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని పెట్టింది. ఏది 100 రోజులలోనే. ఇప్పుడు 100 పోయి 600 రోజులు అయింది. ఈ రోజు వరకు కూడా మీరు ఏం చేసిరు? ఇప్పుడు ఇమీడియట్గా జీవో ఇచ్చినప్పుడు ఎంబడే నోటిఫికేషన్ ఇస్తే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు నిన్న ఏదైతే 9వ తారీఖు మీరు నోటిఫికేషన్ ఇచ్చిన దానికి చాలామంది కూడా అది నిన్న దాఖలాలు చేసిరు వాళ్ళ ఒక నామినేషన్ పత్రాలు. వాళ్ళకి ఎవరు బాధ్యులు? వాళ్ళకి కావాల్సినటువంటి టైము కానీ, డబ్బులు కానీ, వాళ్ళ ఆశావాహులు ఎంతోమంది, నిన్న 1000 మంది కూడా నిన్న దాఖలు చేసినటువంటి పరిస్థితులు ఉంది. వాళ్ళకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుంది? మేము 100 రోజులలో ఇస్తా అన్నట్టు మీకు చిత్తశుద్ధి ఉంటే. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాకు చిత్తశుద్ధి ఉంది, దీనికి సంబంధించి ముందుకెళ్ళిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తామని చెప్తా ఉన్నారు. దీనిపైన ఒక నమ్మకం అనేది ఉందా మీకు తెలంగాణ రాజ్యాధికార పార్టీగా? ఇప్పుడు వాళ్ళకి అనిశ్చితి ఏర్పడ్డది. ఎందుకంటే ప్రజలలో మనం ఆల్రెడీ దెబ్బతిని ఉన్నాం. కాబట్టి వీళ్ళకు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ప్రజల్లోకి వెళ్తే తప్పకుండా మనకు డ్యామేజ్ జరుగుతుంది అన్నటువంటి అంశంతో ఇప్పుడు ఇతర పార్టీలు ఏదైతే బీజేపీ, బీఆర్ఎస్ ఉందో మేము అప్పుడే చెప్పినాం కదా, ఈ జీవో కొట్టుడు పోతుందని చెప్పినాం కదా, అయినా కూడా మేము పార్లమెంట్లో మేము మద్దతు ఇచ్చినామని వీళ్ళు చేతులు దులుపుకుంటారు. కానీ ఇక్కడ 3 పార్టీలు కూడా ద్వంద్వ వైఖరిని ఈ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది. శాసన మండలిలో మాట్లాడుకుంటూ మీ ఎవరైతే వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న కూడా మాట్లాడడం జరిగింది. అంటే వీళ్ళంతా కూడా ద్వంద్వ వైఖరిని అవలంబిస్తూ ఉన్నారు. ఇదంతా జరిగిద్దని ముందుగానే చెప్పినటువంటి పరిస్థితి. అంటే అదే నిజమైందా? ఇప్పుడు ఖచ్చితంగా మల్లన్న గారు మండలిలో, శాసన మండలిలో ఖచ్చితంగా చెప్పారు, ఎవరైతే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వీళ్ళు అందరూ దొంగలే, వీరు అగ్రకులాల పార్టీలు. ఈ పార్టీలో బీఆర్ఎస్ అంటే వెలమ పార్టీ, బీజేపీ అంటే అది ఆధిపత్య పార్టీయే, అలాగే కాంగ్రెస్ అంటే రెడ్డి పార్టీ. వీళ్ళెవ్వరు కూడా మా బీసీలను పట్టించుకునేవారు లేరు. ఆ కోణంలోనే పుట్టిందే తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఎందుకంటే మాకు ఈ పార్టీలు న్యాయం చేయవు,
కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మా బీసీలకు వీళ్ళ వల్ల ఒరిగింది ఏం లేదు, మా ప్రజలు జెండాలు మోస్తారు, వీళ్ళు అధికారంలోకి ఉంటారు. నేను ఇదే చెప్తున్నా, 119 అసెంబ్లీ స్థానాల్లో 42 మంది వీళ్ళే ఉంటారు ఈ రెడ్డికి సంబంధించింది. మిగతా మొత్తం 60 మంది రెడ్డి వెలమలే ఇక్కడ ఈ యొక్క అసెంబ్లీలో ఉన్నారు. ఇంత బీసీలో ఉన్నటువంటి వారు 18%, అంటే 18 మంది ఉన్నారు. 100లో 18 మంది ఉన్నారు. ఎంతమంది ఉండాలండి? 64% మంది బీసీలు ఉండాలి. ఇప్పుడు ఏదైతే మన ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డలకు రిజర్వేషన్లు ఉన్నాయో ఆ రిజర్వేషన్లో వాళ్ళు ఖచ్చితంగా కొనసాగాలి, తప్పదు. వాళ్ళతోటి మాకు ఇబ్బంది లేదు, మాతోటి వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ ఏదైతే ఈ అగ్రకులాల పార్టీలు ఉన్నాయో ఇప్పుడు వీళ్ళు జీవో ఇచ్చినట్టే ఇచ్చి ఆ మాధవరెడ్డితోటి కేసు వేయించారు. కాబట్టి ఇంత మేనేజ్ చేసిన రేవంత్ రెడ్డి ఈ మాధవరెడ్డిని పిలిచి ఎందుకు మాట్లాడలేకపోయాడు? ఆయన ఏదైతే పిటిషన్ వేసిండో పిటిషన్ ఎందుకు విత్డ్రా చేసుకోలేకపోయాడు? ఇది మా క్వశ్చన్. వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా వాళ్ళని పిలిచి, అరే బాబు 42% వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వవలసిందే అని చెప్పి వాళ్ళతోటి, ఆ రెడ్డి జాగృతే కదా, ఈయన రెడ్డే కదా, వీళ్ళ పార్టీ రెడ్డే కదా, ఒక రెడ్డిని మేనేజ్ చేయలేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం మేనేజ్ చేస్తారు? ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సో మొత్తానికి హైకోర్టు తీర్పు సందర్భంలో బీసీ సమాజం అంతా, తెలంగాణలోని బీసీ సమాజం అంతా ఎంతో ఉత్కంఠగా ఆశాజనకంగా ఎదురుచూసిన వేళ బీసీ సమాజానికి ఒక నిరాశకరమైనటువంటి ఆ తీర్పు అయితే వచ్చినటువంటి వేళ ఆ బీసీ సమాజాన్ని మేల్కొల్పేలా, చైతన్యవంతం చేసేలా రాజ్యాధికార పార్టీగా, బీసీ రాజ్యాధికార పార్టీగా బాధ్యత మీ పైన కూడా ఉంది కాబట్టి వాళ్ళకి చైతన్యం చేసే పరిస్థితులు అంటే ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ఇప్పుడు గతంలో కూడా మనం ఇదే ఆర్బీ న్యూస్లో ఒకసారి నేను ఏం చెప్పినా, ఇది ఏదైతే తమిళనాడును మోడల్గా తీసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, వాళ్ళకు 67% రిజర్వేషన్ ఎట్లా వస్తుంది అనేది ఈ మధ్యలో ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఒక నిపుణుల కమిటీని అక్కడ ఏదైతే జయలలిత ఎట్లయితే కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి ఆ రిజర్వేషన్ వచ్చే వరకు 67% రిజర్వేషన్ వచ్చేసరికి కూడా అక్కడ ఉండి ఢిల్లీలో ఉండి ఆ రిజర్వేషన్ తెప్పించుకోగలిగింది. మీకు ఎందుకు లేదా చిత్తశుద్ధని మేము క్వశ్చన్ చేస్తున్నాం. అలాగే మేము ఏదైతే పార్టీని నిర్మించడానికి గల కారణాలు ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇక ఏ పార్టీ కూడా ఈ బీసీలను పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి మనం బీసీల పక్షాన మళ్ళీ ఎస్సీ ఎస్టీలను కలుపుకొని ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తేనే మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల బహుజనులకు న్యాయం జరుగుతుందనేది మా ప్రధానమైనటువంటి ఎజెండా. మా ఎజెండాలో కూడా ఇలాంటి దోకాబాయి మాటలు ఉండవు. మా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, స్పీడ్ జస్టిస్ ఇవే మా ప్రధానమైనటువంటి అంశాలు. ప్రతి భూమి లేని పేదవారికి ఏదైతే బీసీలలో ఉన్నారో గుంట భూమి కూడా లేని వారికి 2 ఎకరాల భూమి ఇవ్వడమే మా ప్రధానమైనటువంటి ఎజెండా. ఈ ఎజెండాతో మేము ప్రజల్లోకి వెళ్తాము. సో మొత్తానికి తీన్మార్ మల్లన్న తన పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం మాత్రమే బీసీ సమాజాన్ని తన వైపు తిప్పుకుంటున్నారని విమర్శలు చేసే వారికి మీరేం చెప్తారు? ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు పొలిటికల్ ఎజెండా కావాలనుకుంటే గతంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద 10 సంవత్సరాలు పోరాడితే అదే బీఆర్ఎస్ పార్టీ మల్లన్న గారికి టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి ఆయన కావాల్సిన సరంజామం అంతా కూడా అరేంజ్ చేస్తున్నారు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో కూడా మల్లన్న అందులోకి వెళ్ళింది ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు పిలుచుకొని మల్లన్న గారు మీరు ప్రత్యేకమైన పార్టీ పెట్టినప్పుడు కొంత ఓటు శాతం చీలిపోయి మీరు ఏదైతే పోరాడిన పార్టీ అధికారంలోకి వస్తుంది కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మీ ఆశయాలు ఏవైతున్నాయో విద్యా, వైద్యం, అలాగే బీసీలకు 42% మేము ఇంప్లిమెంట్ చేస్తామంటేనే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అది ఏదైతే తుంగలో దొక్కిందో ఆ తర్వాతనే మనం ప్రజల్లోకి వెళ్ళడం కానీ ఇప్పుడు మనం పార్టీ పెట్టుకోవడం కానీ ఆ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మాకుంటే మాకు మంత్రి పదవి రాదా? మల్లన్న గారు ఎమ్మెల్సీగా గెలిచారు, అధికార పార్టీలో ఉన్నారు, ఆయన అధికారం మీద కనుక కాంక్ష ఉంటే అందులో ఉండేవాళ్ళు కదా, బయటికి ఎందుకు వస్తారు? బయటికి రావడం కాదు, వాళ్ళు పంపించారు కదా. సో మొత్తానికి శాస్త్రీయంగా ఇంప్లిమెంట్ 42% అమలు కావాలంటే కనుక కేంద్రం సహకారం కూడా అవసరం, కేంద్రం కూడా ఆమోదించాలి. సో ఇప్పుడు 9th షెడ్యూల్లో పెట్టి దాన్ని ఏదైతే ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానాన్ని వీళ్ళు పట్టుకొని వెళ్ళి ఆల్ పార్టీస్ కేంద్ర పార్లమెంటులో దాన్ని ఆమోదించుకొని రాష్ట్రపతి దగ్గర ఆమోదించుకున్న తర్వాత 9th షెడ్యూల్లో పెడితే ఖచ్చితంగా బీసీలకు దామాషా ప్రకారం 42% రిజర్వేషన్ 100% వస్తుంది. ఇది తమిళనాడు ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏదైతే వీళ్ళు మళ్ళీ పాత రిజర్వేషన్ల మీద పోయి అంటే మాత్రం వీళ్ళు ఇక్కడ ఎలక్షన్ నెగ్గుతుంది. లేదంటే ఈ 42% మీద బెట్టు మీద పోతే మాత్రం ఏదైతే మన పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర ఉందో 2 సంవత్సరాల పరిపాలన తర్వాత కూడా కోర్టు కొట్టేయడం జరిగింది. 6 వారాల గడువు అయితే విధించింది, స్టే అయితే ఉంది. సో అంటే రాబోయే రోజుల్లో ఎట్లా ఉండబోతుంది? స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అంటే జరగయా అనేటటువంటి ఉత్కంఠ కూడా ఉంది. ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా 4 వారాల తర్వాత కోర్టు కూడా వీళ్ళకు వివరణ అడిగింది. ఏదైతే పిటిషనర్ ఉన్నారో, ఏదైతే వాదించే మన ప్రభుత్వం ఉందో వీళ్ళ దగ్గర ఇప్పుడు ఆల్రెడీ 34 మంది కూడా ఇందులో ఈ కేసులో ఇంప్లీడ్ అయి ఉన్నారు. వాళ్ళందరి వాదన లేయడానికి సమ్ టైం అంటే ఒక 4 నుంచి 5-6 రోజులు పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యలో ఆదివారం చూసుకుంటే ఒక వారం రోజులు ఇంప్లీడ్ అయినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తుల యొక్క వాదనలు కూడా వినవలసి వస్తుంది.
అలాగే పిటిషనర్ వాదనలు కూడా వాళ్ళని కూడా ఆ కోర్టు అడిగింది, వివరణ అడిగింది. అలాగే ప్రభుత్వానికి ఒక 4 వారాలు గడువు ఇచ్చింది. మీరు కరెక్ట్ సమాధానంతో రండి అని చెప్పి ఆ తర్వాత 6 వారాల గడువు ఏదో కోర్టు తీసుకున్నట్టుంది. ఆ తర్వాత ఏం జరుగుద్ది, ఏదైనా కూడా ఎలక్షన్ కమిషన్ కూడా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుంది. కోర్టు నిర్ణయం తర్వాతనే మేము ఎలక్షన్ ముందుకెళ్తామని చెప్పడం జరిగింది. తద్వారా ఏం జరుగుతుందనేది మన భవిష్యత్తులో చూద్దాం. బీసీ రాజాధికార పార్టీగా మీరు చెప్పండి, మొత్తానికైతే ఈ యొక్క అంటే రాబోయేటటువంటి రోజుల్లో ఒకవేళ 42%కి సంబంధించి చిత్తశుద్ధితో ప్రభుత్వాలు ముందుకెళ్ళకపోతే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మరో ఉద్యమం అని ఇప్పటికే మీరు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇప్పటికే మేము చెప్తున్నాం, ప్రజల్లోనే ఉంటాం, ప్రజలతోనే ఉంటాం. మేము ఏదైతే అనుకున్నామో మరో తెలంగాణ ఉద్యమంలో మా ఆకాంక్షలు నెరవేరే వరకు ఏదైతే 42% రిజర్వేషన్ బీసీలకు ఏదైతుందో 42% రిజర్వేషన్ వచ్చే వరకు కూడా, ఎందుకంటే స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయింది, రాజ్యాంగం అమలై 75 సంవత్సరాలు అయింది. ఈ కాలం లోపల ఇంతవరకు బీసీలు 75% మంది కూడా ఇంతవరకు పేదరికంలో దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నారని చెప్పి కొన్ని నివేదికలు ఇచ్చారు. అయినా కూడా ఇంతవరకు ఒక రిజర్వేషన్ లేకుండా జనరల్ స్థానాలలో ఓసీలతో ఈక్వల్గా, అంటే ఆర్థికంగా బలోపేతంగా ఉన్నటువంటి వాళ్ళకి ఈక్వల్గా వెళ్ళాలంటే ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ ముందుకెళ్ళేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా మేము పట్టుబట్టేది ఏంటంటే 42% బీసీలకు రాజకీయంలో ఖచ్చితంగా రిజర్వేషన్ రావాల్సిందే. ఇది ఇంతవరకు ఎంత దూరమైన పోవడానికి ప్రజలను చైతన్యం చేస్తాం. ప్రజా ఉద్యమాలతోటి ఏ ప్రభుత్వం అయినా కూడా ఏదైనా వినవలసిందే. ప్రజా ఉద్యమాలతోటి మేము ఖచ్చితంగా 42% బీసీ రిజర్వేషన్ సాధించుకుంటాం. సో మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ విధానాలతోని ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించినటువంటి తీర్పు ఆ రకంగా వచ్చిందని చెప్తా ఉన్నారు. సో అంటే అనేకమైనటువంటి జీవోలు చట్టాలు చేసేటటువంటి ప్రభుత్వాలకు దీనికి సంబంధించినటువంటి జీవోని ఏ విధంగా ప్రవేశపెట్టాలి, ఎలా అయితే శాస్త్రీయంగా చట్టబద్ధత కల్పిస్తుందనేది తెలియదా అని చెప్పేసి ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇన్ఛార్జ్ రవి పటేల్ ప్రశ్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా రాబోయేటటువంటి రోజుల్లో ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీని గనక అమలు చేయకపోతే తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజాన్ని మేల్కొల్పి మరో తెలంగాణ ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా వారు పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. జయశంకర్ జిల్లా కేంద్రం నుంచి వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్.